లోన్స్ ప్రక్రియ ఇక నుంచి మరింత సులభతరం కానుంది. క్రెడిట్ స్కోర్ విషయంలో కేంద్రం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుండి లోన్స్ తీసుకునే సందర్భంలో క్రెడిట్ స్కోర్తో పని లేదు. లోన్స్ అప్రూవ్ చేసే సమయంలో సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ చెక్ చేసే ప్రక్రియ మారిపోయే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అనేది టెక్నాలజీ డేటా పాలసీని సమీకృతం చేయడం ద్వారా లోన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. క్రెడిట్ కార్డులు, లోన్స్ విషయంలో క్రెడిట్ స్కోర్ ఎంతో కీలకమైంది. అయితే క్రెడిట్ స్కోర్ విషయంలో కేంద్రం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుండి లోన్స్ తీసుకునే సందర్భంలో క్రెడిట్ స్కోర్తో పని లేదు. లోన్స్ అప్రూవ్ చేసే సమయంలో సిబిల్ స్కోర్ చెక్ చేసే ప్రక్రియ మారిపోయే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సాంప్రదాయ క్రెడిట్ స్కోర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏదైనా లోన్లు, క్రెడిట్ కార్డులను ఆమోదించేందుకు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అందించే క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్పై ఆధారపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ద్వారా క్రెడిట్ స్కోర్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. మరి ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అనేది టెక్నాలజీ డేటా పాలసీని సమీకృతం చేయడం ద్వారా లోన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది లోన్స్ ఇచ్చే ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల నుండి హై క్వాలిటీ ధృవీకరించబడిన డేటా యాక్సెస్ చేసే వీలు కల్పిస్తుంది.